ఆయన తను తాను సిద్ధపరచుకుంటున్నాడు. ఏ రీతిగా చూస్తే ఆయన మనందరి కొరకు విమోచకుడుగా ఉంటున్నాడు. విమోచకుడిగా తను తాను అప్పగించుకుంటున్నాడు. విమోచన కొరకు సిద్ధపడుతుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శ్రమలకు సిద్ధపాటు మనం చూస్తే దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, సిద్ధపాటులో ఉన్న ఆంతర్యం ఏంటంటే విమోచన. విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ విమోచించాడు. అయితే వాక్యంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కొందరు ఆయన్ని చంపటానికి సిద్ధపడుతుంటున్నారు. ఆయన్ని ఎవరు చంపలేదు, కానీ తను తాను ఆయన మరణానికి సమర్పించుకుంటున్నాడు.